శ్రీనివాస్ మెజిషియన్ వారు మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి మా బంధువు. వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే పర్సనల్గా కలిసి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి సమాజంలో తెలుసు, ఇప్పటి ఉన్నటువంటి సమాజంలో కులాలకు అతీతంగా ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్న క్రమంలో వారి వివాహము మనం పెద్దలమే దగ్గరుండి జరిపిస్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి వంశీ గారి భార్య మా ఆడబిడ్డ. తప్పకుండా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మన పిల్లలు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని మనం తప్పకుండా గౌరవిస్తూ ఉన్నాం. కనుక మా ఆడబిడ్డకు మా మున్నూరు కాపు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి వంశీ గారికి తప్పకుండా ఈ మంతని కాన్స్టిట్యున్సీలో మా మున్నూరు కాపు సంఘానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా మద్దతుగా నిలపాలని చెప్పి నేను పిలుపునిస్తూ మా కృషి కూడా తప్పకుండా ఆ విధంగా సాగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నేడు జరుగుతున్నటువంటి ఏదైతే ఎన్నికల కూడా సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణకు మా మంత్రి డివిజన్తో పాటుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీసీ వర్గాలలో అత్యధికంగా ఉన్నటువంటి మున్నూరు కాపు కులస్తులందరూ కూడా మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే గడ్డం వంశీ గారు మా మున్నూరు కాపు సంబంధించినటువంటి కుల సోదరుడైనటువంటి హైదరాబాద్ చెందినటువంటి సామల వేణు అని ప్రముఖ మెజిషియన్, ప్రపంచ ప్రఖ్యాత మెజిషియన్ గారి కుమార్తె రోషిని వివాహం చేసుకున్న గడ్డం వంశీ గారు మా కాపు సంబంధించినటువంటి మున్నూరు కాపు కుల బాంధవునికి సంబంధించినటువంటి ఇంటి అల్లుడు కాబట్టి మా మున్నూరు కాపు సోదరులందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులందరూ కూడా మా గడ్డం వంశీకి మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. నిన్నటి రోజున మంతని కాపు సంఘం నాయకులు ఇనుముల సతీష్ మరియు ఆకుల కిరణ్ గారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను తమ ఇంటి అల్లునిగా స్వీకరించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎన్నికల్లో లబ్ధి కోసమే మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణని తమ కాపుల్ల ఇంటి అల్లునిగా స్వీకరించడం కాకుండా భవిష్యత్తులో ఎవరు కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నా ఇదే తరహాలో స్పందించాలని కోరడం జరుగుతుంది. అలాగే ధనవంతుడైన గడ్డం వంశీ వివేక్ను ఏ విధంగా అయితే తమ ఇంటి అల్లునిగా స్వీకరించడం జరుగుతుందో అలాగే రేపు రోడ్డు పైన చెప్పులు కొట్టుకునే ఏ మల్లయ్యనో పుల్లయ్యనో వారి ఇంటి అల్లునిగా వారి అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నా కానీ ఇదే తరహాలో మీ స్పందన ఉండాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే మీ పెద్ద మనసుకి మా పాదాభివందనాలు. మీలాంటి వాళ్ళు అన్ని కులాలలో ఉంటే మా దళితులకు మంచి రోజులు వచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. జై హింద్, జై భారత్.